హల్లెలూయా. ఈరోజు మనం ఒక వాక్యాన్ని ప్రయాణిస్తున్నాము. వాక్యం ఏంటి అని అంటే, పౌలు ఏమంటున్నాడు అని అంటే, నేను పరుగు పందెంలో ఉన్నాను అని అంటున్నాను. పరుగు పందెంలో ఉన్నాను అని అంటే, నేను రేస్లో ఉన్నాను అంటే, నేను ఒక పోటీలో ఉన్నాను, నేను పరిగెడుతున్నాను. ఆ పరుగు పందెంలో నేను ఉన్నాను అని చెప్పి పౌలు చెప్తున్నాడు. స్పోర్ట్స్లో ఎలాగైతే రేస్లో కొంతమంది పాల్గొంటారో, రన్నింగ్ రేస్ కానీ, కార్ రేస్ కానీ, బైక్ రేస్ కానీ, లేకపోతే మరికొన్ని రేస్లలో ఎలాగైతే కొందరు పాల్గొని పరిగెడుతూ ఉంటారో, లక్ష్యానికి చేరుకోవడానికి, మొదటి ప్రైజ్ గెలుచుకోవడానికి ఎలాగైతే పరిగెడుతూ ఉంటారో, అలాగే నేను కూడా ప్రభువైన యేసు క్రీస్తులో నేను కూడా ఒక పరుగు పందెంలో ఉన్నాను అని చెప్పి పౌలు తెలియజేస్తున్నాడు. ఆయన తెలియజేస్తున్న ఆ యొక్క పరుగు పందెంలో, ఆయన పరిగెడుతున్న ఆ పరుగు పందెంలో ఆయన ఎలా పరిగెడుతున్నాడు, ఆయన దేని కొరకు పరిగెడుతున్నాడు అనేది ఈరోజు మన అంశం. హల్లెలూయా. మొదటగా అపోస్తల కార్యంలో 20వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదవండి. దేవుని కృపా సువార్తను గురించి, దేవుని కృపా సువార్తను గురించి, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకోవడం లేదు. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడనంటే, నేను దేవుని కృపా సువార్తను గురించి ప్రకటించడంలో, సాక్ష్యం ఇవ్వడంలో నా పరుగును, అలాగే దేవుని వలన ప్రభువైన యేసు క్రీస్తు వలన పొందిన ఈ పరిచర్యను తుదముట్టింపవలనని నేను పరిగెడుచున్నాను అని చెప్తున్నాడు. రెండు విషయాలను తెలియజేస్తున్నాడు. ఒకటి, ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడంలో, రెండవది ఆయన వలన పొందిన ఆ పరిచర్యలో. ఈ రెండు అంశాలలో పరిగెడుతున్నాడు అని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు. దేవుని గురించి ప్రకటించడంలో, సాక్ష్యం ఇవ్వడంలో నేను పరిగెడుతున్నాను. అలాగే ఆయన వలన పొందిన ఈ యొక్క పరిచర్యలో, ఆ యొక్క పరిచర్యను చివరి వరకు తీసుకొని వెళ్ళడానికి, ఒక రోజు ముగించే వరకు తీసుకొని వెళ్ళడానికి, దాన్ని తుదముట్టించడానికి, ఎలాగైనా సరే దాన్ని పూర్తి చేయడానికి, ఈ రెండు అంశాల విషయంలో నేను పరిగెడుతున్నాను అని చెప్పి పౌలు అంటున్నాడు. నేను ఎలా పరిగెడుతున్నాను అని అంటే, ఈ యొక్క పరుగు పందెంలో నేను నా ప్రాణమును కూడా ఏ మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు అని చెప్పి పౌలు అంటున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క పరుగు పందెంలో నేను ఎలా పరిగెడుతున్నాను అని అంటే, నా ప్రాణమును కూడా నేను ప్రియమైనదిగా నేను ఎంచుకోకుండా నేను పరిగెడుతున్నాను. ఈ పరుగు పందెంలో, ఈ యొక్క దేవుని గురించిన సాక్ష్యం ఇవ్వడంలో, ఆయన ఇచ్చిన పరిచర్యను ముగించడంలో, దాన్ని తుదముట్టించడంలో నేను పరిగెడుతున్న ఈ పరుగులో నేను నా ప్రాణమును కూడా లెక్క చేయకుండా, దాన్ని ఏ మాత్రము నేను ప్రియమైనదిగా, దాన్ని ఏ మాత్రము కోరిక కలిగిందిగా నేను ఎంచుకోనకుండా, ఏ మాత్రము కూడా నా ప్రాణమును కూడా లెక్క చేయకుండా నేను పరిగెడుతున్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఇంతకీ ఆయన దేని గురించి అంతగా పరిగెడుతున్నాడు, ఏ అంశంలో ఆయన పరిగెడుతున్నాడు అనే విషయాన్ని కనుక మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇదివరకే నేను గెలిచిందని ఆయనను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందుతుందని ఆయనను నేను అనుకోవడం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఆయన దేని కొరకు పరిగెడుతున్నాడు అని అంటే, నేను క్రీస్తు యేసు చేత దేని నిమిత్తమైతే నేను పట్టబడితినో, దేని కొరకైతే ప్రభువైన యేసు క్రీస్తు నన్ను పట్టుకున్నాడు, ఏ విషయంలో, ఏ అంశంలో, దేని కొరకైతే యేసు క్రీస్తు చేత నేను పట్టబడ్డాను, ఏ పని కొరకైతే నేను యేసు క్రీస్తు చేత పట్టబడ్డాను, ఏ పనిని నా ద్వారా చేయించడానికి యేసు క్రీస్తు నన్ను పట్టుకున్నాడు, ఆ పనిని ముగించడానికి కొరకు నేను పరిగెడుతున్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేని కొరకు పరిగెడుతున్నాడంట? దేని కొరకైతే ప్రభువైన యేసు క్రీస్తు నన్ను పట్టుకున్నాడో, ఏ పనిని చేయడానికైతే యేసు క్రీస్తు చేత నేను పట్టబడ్డానో, ఆ పనిని ముగించడానికి, ఆ పని కొరకు నేను పరిగెడుతున్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు.
ఇంతకి దేని కొరకు ఆయన పట్టబడ్డాడు అంటే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు, ఆయన యూదా మత భ్రష్టుడిగా ఉన్నప్పుడు, ఆయన క్రైస్తవ సంఘాన్ని హింస పెడుతూ తిరుగుతున్నాడు. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించక ముందు ఆయన సంఘాన్ని హింసలు పెడుతూ, శ్రమ పెడుతూ ఆయన సౌలు తిరుగుతా ఉన్నాడు. ఆయన ఉద్దేశం, ఏ ఉద్దేశం కొరకు ఆయన క్రీస్తులోకి రాకముందు పరిగెడుతున్నాడు అని అంటే, క్రైస్తవ సంఘాన్ని భూమి పైన లేకుండా చేయాలి అనే అంశం కొరకు పరిగెడుతున్నాడు. క్రీస్తుని నమ్మిన వారిని లేకుండా చేయాలి, వారిని హింస పెట్టాలి అనే ఉద్దేశం కొరకు పౌలు ఈ లోకంలో పరిగెట్టాడు. ఆయన ప్రధాన యాజకుడి దగ్గర అధికారాన్ని పొంది క్రైస్తవ ప్రార్థిస్తాడు అని దర్శనాన్ని కూడా కలిగి ఉన్నాడు. అతను నీ కోసం ఎదురు చూస్తున్నాడు కనుక నువ్వు ఏం చేస్తావు అంటే, ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఆ యొక్క పౌలు దగ్గరికి వెళ్ళి అతని కొరకు నువ్వు ప్రార్థించు అని చెప్పి ప్రభు అననీయతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అననీయ అంటున్న మాట ఏంటి అని అంటే, ప్రభువా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావు? ఈ సౌలే కదా మనల్ని హింసించింది, ఈ సౌలే కదా క్రైస్తవులని చెరసాలలో వేసింది. ప్రధాన యాజకుడి దగ్గర అధికారాన్ని పొంది మరి ప్రజలందరినీ, క్రైస్తవులందరినీ, సంఘాన్ని హింసించడానికి ఒక సైన్యాన్ని వేసుకొని తిరుగుతున్నవాడే కదా ఈ సౌలు. అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని నాకు ఎలా చెప్తున్నావు అని చెప్పి అననీయ మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటి అని అంటే, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుబడిన సాధనమై ఉన్నాడు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నేను పౌలును దేని కొరకు నేను పట్టుకున్నాను అని అంటే, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించడానికి నేను ఎన్నుకున్న సాధనమై ఉన్నాడు అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. పౌలు అంటున్నాడు కదా, నేను దేని కొరకు పరిగెడుతున్నాను అని అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు చేత నేను దేని కొరకైతే పట్టబడ్డానో దాని కొరకు నేను పరిగెడుతున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయనను ప్రభువు దేని కొరకు పట్టుకున్నాడు అని చెప్పి ప్రభు అయిన యేసు క్రీస్తు అననీయతో మాట్లాడుతున్నాడు అని అంటే, పౌలును రాజుల ఎదుటను అన్యజనుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించడానికి నేను ఎన్నుకున్న సాధనమై ఉన్నాడు అని చెప్పి ప్రభు అయిన యేసు క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పౌలు దేని కొరకు పరిగెడుతున్నాడు అని అంటే, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను ప్రభు అయిన యేసు క్రీస్తు నామాన్ని ప్రకటించడానికి, ఆ నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు వచ్చే శ్రమలను పొందడానికి, ఆ యొక్క శ్రమలను సంతోషంగా పొందుతూ ప్రభు అయిన యేసు క్రీస్తుని దేవుడిగా ప్రకటిస్తూ ఆయన నామాన్ని ప్రచురపరుస్తూ ఆ యొక్క శ్రమలను కూడా పొందుతూ పరిగెత్తడానికి పౌలు పరిగెడుతున్నాను అని చెప్పి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మనం దేని కొరకు పరిగెడుతున్నాము? పౌలైతే నేను ప్రభు అయిన యేసు క్రీస్తు చేత దేని కొరకైతే నేను పట్టబడ్డాను దాని కొరకు నేను పరిగెడుతున్నాను అని చెప్పి చెప్తున్నాడు. మరి ఈ లోకంలో మనమైతే దేని కొరకు పరిగెడుతున్నాము? చెప్పండి, మనమైతే దేని కొరకు పరిగెడుతున్నాము? ఈ లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దాని వెనకాల పరిగెడతారు, అవునా? ఒకరికి జాబ్ రావడమే లక్ష్యం, ఎందుకంటే ఈరోజు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఒక జాబ్ రావడమే కొందరికి లక్ష్యం, దాని కొరకు పరిగెట్టి 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 ఒకరోజు వాళ్ళు కాలాన్ని ముగించేస్తున్నారు. ఒకడైతే ఒక అమ్మాయి కోసం పరిగెత్తాడు, వాళ్ళు చంపేస్తే చచ్చిపోయాడు. వాళ్ళ స్నేహితులు చెప్పిన మాట ఏమిటి అని అంటే, ఈ లక్ష్యమే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంట, వాడి గమ్యమే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంట. చివరికి పెళ్లి చేసుకున్నాడు, తర్వాత తల్లిదండ్రులు చంపేస్తే చనిపోయాడు. ఈ లోకంలో కొందరికి లక్ష్యాలు ఉన్నాయి, చాలా మందికి ఈ లోకంలో లక్ష్యం ఉంది. చాలా మంది ఈ లోకంలో పరిగెడుతున్నారు, ఎవరికి నచ్చినట్లుగా వారు పరిగెడుతున్నారు, ఎవరికి కావాల్సిన దానికోసం వారు పరిగెడుతున్నారు. కానీ పౌలు ఏమంటున్నాడు అని అంటే, నేను దేని కొరకు పరిగెడుతున్నాను అని అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు నన్ను దేని కొరకైతే పట్టుకున్నాడో, నా పట్ల ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ ఉద్దేశానైతే కలిగి ఉన్నాడో, నాతో ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ పని చేయించాలి అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు, నన్ను ఆయన ఏ మార్గంలో నడిపించాలి అని చెప్పి అనుకుంటున్నాడు, నా పట్ల ఆయన ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఏ తలంపులు నా పట్ల ఆయన కలిగి ఉన్నాడు,
నేను దేని కొరకైతే ప్రభు అయిన యేసు క్రీస్తు సన్నిధిలో కూర్చొని ఉన్నాను దాని కొరకు నేను పరిగెడుతున్నాను అని చెప్పి అంటున్నాను. హల్లెలూయా. మనందరము ఇక్కడ కూర్చున్నాం. పైన ఎండ ఉంది, కాళ్ళు కాలుతున్నాయి, ఫ్యాన్లు సరిగ్గా లేవు, గాలి ఆడట్లేదు. అయినా సరే కష్టంగా కూర్చున్నాం. దేని కొరకు? పని పాట లేకుండా కదా. పని పాట లేకుండానా? కాదు. దేని కొరకు అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరినీ పట్టుకొని ఒక ఉద్దేశంతో ఆయన ఇక్కడ కూర్చోబెట్టాడు. హల్లెలూయా. దాన్ని మర్చిపోయి మనం ఎప్పుడు కూడా జీవించకూడదు. దాని కొరకే మనం పరిగెత్తే వారమై ఉండాలి. ఈ యొక్క పరుగు పందెంలో మనము దేని కొరకు మొదటగా పరిగెత్తాలి అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు దేని కొరకైతే మనల్ని పట్టుకున్నాడో దాని కొరకు మనం పరిగెత్తాలి. హల్లెలూయా. రెండో అంశాన్ని చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే నేను పరిగెడుచున్నాను. హల్లెలూయా. రెండో అంశంగా పౌలు ఏమంటున్నాడు అని అంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పట్టుకోవడానికి నేను గురి యొద్దకు పరిగెడుచున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. రెండో అంశంగా ఆయన దేని కొరకు పరిగెడుతున్నాడంట? క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానముల కొరకు ఆయన గురి యొద్దకు పరిగెడుతున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు పిలిచిన ఆ యొక్క పిలుపునకు కలిగే బహుమానం కొరకు నేను పరిగెడుతున్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒక బహుమానం ఉంది. వారి వారి పిలుపునకు తగిన బహుమానం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ప్రార్థించే వారికి తగిన బహుమానం ఉంది. పాటలు పాడే వారికి తగిన బహుమానం ఉంది. వాయిద్యాలు వాయించే వారికి దానికి తగిన బహుమానం ఉంది. వాక్యం చెప్పే వారికి తగిన బహుమానం ఉంది. పరిచయం చేసే వారికి ఒక బహుమానం ఉంది. అలాగే బయటకు వెళ్ళి ప్రభు నామములో చేసే ప్రతి పనిలోనూ ఒక బహుమానం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక బహుమానం ఉంది. అలాగే పౌలు అంటున్నాడు కదా, నాకు ఉన్న పిలుపును బట్టి ఆ యొక్క ఉన్నతమైన పిలుపునకు ఒక రోజు కలిగే ఆ బహుమానం ఉంది కదా, ఆ బహుమానాన్ని ఎలాగైనా సరే నేను పొందుకోవాలి. ఆ బహుమానాన్ని నేను ఏ మాత్రం కోల్పోకూడదు. ఎలాగైనా సరే నాకు కలిగిన పిలుపునకు కలిగే ఆ యొక్క బహుమానం నేను విడిచిపెట్టకుండా ఎలాగైనా సరే ఆ బహుమానాన్ని నేను పొందుకోవాలి అని చెప్పి నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. ఒకవేళ కనుక ఆయన పరిగెడుతున్న ఈ పరుగు పందెంలో కనుక ఆయన ఆగిపోతే ఏమవుతుంది అని అంటే ఆ యొక్క పిలుపునకు కలిగే బహుమానాన్ని అతను పొందుకోలేడు. అందుకే అంటున్నాడు కదా, ఆ యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానాన్ని ఎలాగైనా సరే పొందుకోవాలి అని చెప్పి నేను పరిగెడుతున్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూసినట్లయితే 1వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చూడండి. కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. చూడండి పౌలు ఏమంటున్నాడు అని అంటే పందెపు రంగమందు పరిగెత్తే ప్రతి ఒక్కరు కూడా బహుమానము పొందవలననే పరిగెడతారు కదా. అంటే ఒక రన్నింగ్ రేస్ ఉంది. ఆ రన్నింగ్ రేస్ లో 10 మంది పరిగెడుతున్నారు. ఆ 10 మంది ఉద్దేశం ఏంటి? ఆ 10 మంది ఉద్దేశం ఏంటి? నలుగురు ఉద్దేశం గెలవడం, నలుగురు ఉద్దేశం ఓడిపోవడం, ఇంకో ఇద్దరు ఉద్దేశం ఆగిపోవడమా? 10 మంది పరిగెడుతున్నారు. 10 మంది దేని కొరకు పరిగెడుతున్నారు? 10 మంది కూడా మొదటి ప్రైజ్ కోసమే పరిగెడుతున్నారు. 10 మంది కూడా మొదటి బహుమానం కొరకే పరిగెడుతున్నారు. ఆ 10 మంది ఉద్దేశము ఏమై ఉన్నది అని అంటే ఆ మొదటి బహుమానాన్ని గెలుచుకోవాలి అనే ఉద్దేశమే 10 మందికి కూడా ఉంటుంది. ఆ యొక్క మొదటి బహుమానాన్ని ఎలాగైనా గెలవాలని పరిగెడుతున్న 10 మంది కూడా పరిగెడుతూ ఉంటారు. కానీ ఒక్కడే గెలుస్తాడు గనక ఆ పరుగు పందెంలో ఏమాత్రం వెనకాడకుండా అన్ని రకాలుగా శాయశక్తిగా ప్రయత్నిస్తూ వారు పరిగెడుతూ ఉంటారు. అలాగే పౌలు ఏమంటున్నాడు అని అంటే పందెపు రంగమందు పరిగెత్తే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మొదటి బహుమానం కొరకు ఎలాగైతే పరిగెడుతున్నారో మీరు కూడా అలాగే పరిగెత్తండి అని చెప్పి తెలియజేస్తున్నాడు.
హల్లెలూయా. ఆ యొక్క మొదటి బహుమానం కొరకు పరిగెత్తేవాడు ఎలాగైతే పరిగెడతాడో, మీరు 100 మందిలో పరిగెడుతున్నా, 1000 మందిలో పరిగెడుతున్నా, ఎలాగైనా సరే ఆ యొక్క బహుమానాన్ని నేను పొందుకోవాలి అనే ఉద్దేశంతోనే మీరు పరిగెత్తండి అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి 25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమము కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి ఈ పరుగు పందెంలో ఈ లోకంలో కొంతమంది పరిగెడుతున్నారు, విశ్వాస జీవితంలో అయితే మనం పరిగెడుతున్నాము. ఈ లోకంలో పరుగు పందెంలో పరిగెత్తే వారు ఏం చేస్తున్నారు అని అంటే, అన్ని విషయాలలో కూడా వారు మితముగా ఉంటున్నారు. ఈ లోకంలో పరిగెత్తే పరుగు పందెంలో ఉన్నవారు అన్ని విషయాలలో మితముగా ఉంటున్నారు. అన్ని విషయాలలో మితముగా అని అంటే వారు డైట్ మెయింటైన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు పరుగు పందెంలో పరిగెత్తేవారు ఏది పడితే తింటారా? ఏది పడితే తాగుతారా? ఎలా పడితే అలా ఉంటారా? వారు ఏం చేస్తారు? కొన్ని ఎక్సర్సైజులు చేస్తారు. ఏది తినాలో ఆహారమే తింటారు. ప్రోటీన్స్, విటమిన్స్ వచ్చే ఆహారమే తింటారు. అన్నీ తినరు. అన్ని విషయాలలో వాళ్ళు ఎలా ఉంటారు? మితముగా ఉంటారు. అంటే వారు ఏది చెయ్యాలో అదే చేస్తూ ఉంటారు. వారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తూ ఉంటారు. ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలో అంతసేపు తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా వారు ఎలా ఉంటారు అని అంటే, పరిగెత్తే వారు డైట్ మెయింటైన్ చేస్తూ మితముగా ఉంటారు. అయితే క్రీస్తు యందు విశ్వాసంలో పరిగెత్తే మనము కూడా కొన్ని విషయాలలో మనము కూడా మితముగా ఉండి పరిగెత్తాలి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మనము దేని విషయంలో మితముగా ఉండాలి అని అంటే, విశ్వాస జీవితంలో మనము కూడా కొన్ని విషయాలలో మనము మితముగా ఉంటూ పరిగెత్తాలి. మనము కూడా వాక్యం విషయంలో, వాక్యము తెలియజేసే ప్రతి అంశంలో కూడా మనము డైట్ మెయింటైన్ చేస్తూ పరిగెత్తాలి. ఈ లోకంలో ఎలా పడితే అలా ఉంటూ, ఎలా పడితే అలా తిరుగుతూ, దేనికి నచ్చినట్లుగా దానికి ఉంటూ, ఎటు గాలి వస్తే అటు గాలి కొట్టుకొని పోయే వారంగా మనం ఉంటూ పరిగెడితే ఆ యొక్క పరుగు పందెంలో మనం కూడా గెలవలేము. మనము కూడా వాక్యాన్ని చేత పట్టుకొని, ప్రభు అయిన యేసు క్రీస్తు నామాన్ని మనం చేత పట్టుకొని, మనము కూడా అన్ని విషయాలలో లోకానికి వేరుగా జీవిస్తూ మనము కూడా పరిగెట్టినట్లయితే మనము కూడా ఆ యొక్క అక్షయమైన కిరీటాన్ని పొందుకుంటాము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే పౌలు ఏమంటున్నాడు అని అంటే 26వ వచనం, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను, గాలికి కొట్టినట్లుగా నేను పోట్లాడు వాడను కాను. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొని నేను పరిగెడుతున్నాను అని చెప్పి పౌలు అంటున్నాడు. నేను గురి చూడని వాని వలె నేను పరిగెత్తడం లేదు. పరుగు పందెంలో ఏముంటుంది? ఒక గురి ఉంటుంది. అలాగే స్పోర్ట్స్లో బాణాలు వేసే స్పోర్ట్స్ ఉంటుంది. దానికి ఏముంటుంది? ఒక గురి ఉంటుంది. ఆ గురి చూస్తూ వాడు బాణం వేస్తాడా, లేకపోతే కళ్ళు మూసుకొని బాణం వేస్తాడా, లేకపోతే ఆ గురిని చూడకుండా ఎవడైనా బాణం వేస్తాడా? ఆ గురిని చూస్తూ బాణం వేస్తాడు. ఎందుకు అనంటే, పోరాడే వారికి, పరిగెత్తే వారికి, ఆ పందెంలో పాల్గొనే వారికి ఏం తెలిసి ఉండాలి అంటే గురి తెలిసి ఉండాలి. తమ గురి ఏమై ఉన్నది, గురి ఎటు ఉన్నది అనే అంశం తెలిసి ఉండాలి. ఆ యొక్క గురి చూడని వాడి వలె నేను లేను. ఈ యొక్క పరుగు పందెంలో నేను గురి వైపుకు పరిగెత్తే వాడి వలె ఉన్నాను. నేను గాలికి పొట్టు వలె ఎటు గాలి వస్తే అటు ఎగిరిపోతూ నేను పరిగెత్తే వాడి వలె లేను. నేను ఎలా ఉన్నాను అని అంటే, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత ఒకవేళ నేనే పడిపోతానేమో, నేనే భ్రష్టుడనైపోతానేమో అని చెప్పి అన్ని విషయంలో కూడా నా శరీరము నలగొట్టుకుంటూ నేను ఈ యొక్క పరుగు పందెంలో పరిగెడుతున్నాను అని చెప్పి పౌలు అంటున్నాడు. హల్లెలూయా. ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని పరిగెత్తే ఆ పరుగు పందెంలో ఎలా పరిగెత్తాలి అని అంటే, ఆ యొక్క మొదటి వాడు పరిగెత్తే విధంగా పరిగెత్తాలి. హల్లెలూయా. అన్ని విషయములలో కూడా, శరీరము విషయములలో, ఆత్మీయ విషయములలో, క్రీస్తుయందు అన్ని విషయములలో కూడా వాక్యమందు మితముగా పరిగెత్తాలి. హల్లెలూయా. గురిని చూస్తూ
గాలికి పొట్టు వలె ఎగిరిపోకుండా అన్ని విషయంలో కూడా మనల్ని మనం నలగగొట్టుకుంటూ మనకు కలిగిన ఉన్నతమైన ఆ యొక్క పిలుపులకు కలుగు దర్శనము బహుమానము కొరకు మనము పరిగెత్తిన వారిమైతే మనము ఆ యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును మనము పొందుకునే వారిగా మనందరము కూడా ఉంటాం. హల్లెలూయా. అందుకనే పౌలు అంటున్నాడు కదా, ఆ యొక్క పిలుపునకు కలిగిన ఉన్నతమైన బహుమానమును పొందవలనని నేను నా జీవితంలో నేను పరిగెడుతున్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మొదటి విషయంలో దేని గురించి పరిగెడుతున్నాను అన్నాడు? నేను దేని గురించి అయితే క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను దాని నిమిత్తము నేను పరిగెడుచున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. రెండవ అంశంగా దేని గురించి ఆయన పరిగెడుతున్నాడంట? ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని నేను పరిగెడుతున్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. ఒకరోజు ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరుకున్న తర్వాత మనం చేసిన ప్రతి పనికి మనకు కలిగిన ప్రతి అంశానికి కూడా ఆ యొక్క పరలోకంలో ఏముంటుంది అని అంటే బహుమానం ఉంటుంది. ఆ యొక్క బహుమానమును పొందుకోవడానికి మనందరము కూడా ఈ లోకంలో పౌలు వలె పరిగెత్తాలి అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. తర్వాత మూడో అంశాన్ని మనం చూద్దాము. ఎబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించి వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనము పరిగెత్తుదుము. హల్లెలూయా. హల్లెలూయా. మూడవ అంశం ఏంటి అని అంటే ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదుము అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. మూడవ అంశం ఏంటి అని అంటే ఓపిక. ఈ పరుగు పందెంలో మనకు ఉండాల్సిన మూడవ అంశం ఏంటి అని అంటే ఓపిక. పౌలు ఏమంటున్నాడు అని అంటే ఈ యొక్క పందెపు రంగంలో నేను ఎలా పరిగెడుతున్నాను అని అంటే నేను ఓపికతో పరిగెడుతున్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం పరిగెట్టే యొక్క పరుగు పందెంలో, ఆ యొక్క గమ్యానికి లక్ష్యానికి చేరుకునే యొక్క పరుగు పందెంలో మనము ఎలా పరిగెత్తాలి అని అంటే ఓపికతో మనం పరిగెత్తాలి అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు అని అంటే ఈ యొక్క విశ్వాస జీవితంలో రెండు ఉంటాయి. ఒకటి, ప్రతి విధమైన భారము మన పైన ఉంటుంది. ఏముంటుంది? ప్రతి విధమైన భారము మన పైన ఉంటుంది. తర్వాత సులువుగా చిక్కులు పెట్టే పాపము మన పైన ఉంటుంది. మనం ఎందుకు ఓపికతో పరిగెత్తాలి అని అంటే మన పైన ప్రతి విధమైన భారము ఒకటి ఈ లోకంలో మన పైన ఉంటుంది. అలాగే సులువుగా చిక్కులు పెట్టి మనల్ని పడివేస్తే పాపము ఒకటి మన జీవితంలో ఉంటుంది. ఈ రెండు విషయాలు మన మధ్యలో ఉంటాయి కనుక మనము పరిగెత్తేటప్పుడు ఎలా పరిగెత్తాలి ఈ విశ్వాస జీవితంలో అని అంటే విశ్వాసానికి కర్తయు దాన్ని జరిగించువాడునైన ప్రభు అయిన యేసు క్రీస్తు వైపుకు మాత్రమే మనము చూస్తూ మనము ఓపికతో పరిగెత్తాలి అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనము గనక పరిగెత్తే యొక్క విశ్వాస జీవితంలో ఈ యొక్క పరుగు పందెంలో మనం పరిగెత్తేటప్పుడు గనక మన పైన ఉన్న ప్రతి విధమైన భారాన్ని గనక మనం చూస్తూ పరిగెడుతున్న వాళ్ళం అయితే, అదే విధంగా సులువుగా చిక్కులు పెట్టే పాపానికి గనక మనము లోనయ్యి వాటి దగ్గరే గనక ఆగిపోయి మనము గనక ఉన్నట్లయితే ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తలేము. కనుక వాటిని జయించే విషయంలో మనం ఎలా పరిగెత్తాలి అని అంటే మనము ఓపికతో మనం పరిగెత్తాలి అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం పరిగెత్తే యొక్క పరుగు పందెంలో మనము గనుక మన పక్కన ఉన్న వాళ్ళని చూసామనుకోండి, మనం ఏమైపోతాము? ఆగిపోతాం. మనం ముందున్న వాళ్ళని, మన వెనకాల ఉన్న వాళ్ళని, మన పక్కన ఉన్న వాళ్ళని చూసామనుకోండి, మనం ఏమైపోతాము? ఆగిపోతాం. ఎందుకంటే విశ్వాస జీవితంలో ఒకడు గిచ్చేవాడు ఉంటాడు, ఒకడు గిల్లేవాడు ఉంటాడు, ఒకడు నవ్వేవాడు ఉంటాడు, ఒకడు ఏడ్చేవాడు ఉంటాడు, ఒకడు ఇసిగించేవాడు ఉంటాడు, ఒకడు బాధ పెట్టేవాడు ఉంటాడు. రకరకాల మనుషులు మన చుట్టూ ఉంటారు. ఈ విశ్వాస జీవితంలో సులువుగా చిక్కులు పెట్టే పాపము మన మధ్యలో ఉంటుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. రకరకాల పాపము, రకరకాల అంశము మన మధ్యలో ఉంటుంది. ఆ అంశాలు మన మధ్యలో ఉన్నప్పుడు మనము ఎలా పరిగెత్తాలి అని అంటే ఎంతో ఓపికతో మనం పరిగెత్తాలి. హల్లెలూయా. హల్లెలూయా. మేము బయటికి వెళ్ళి చాలా మందికి ప్రభువైన యేసు క్రీస్తు గురించి చెబుతున్నప్పుడు
మాకు తగిలే ఒక గుంపు ఏంటి అని అంటే, ఒకప్పుడు మేము క్రైస్తవులము కానీ ఇప్పుడు మేము బయటకు వచ్చేసాము, సంఘానికి వెళ్ళడం లేదు అని చెప్పే గుంపు కొందరు అక్కడక్కడ తగులుతుంటారు. నీవు ఎందుకు విశ్వాస జీవితంలో పడిపోయావు, నీవు ఎందుకు సంఘాన్ని విడిచిపెట్టావు అని అంటే వారు చెప్పే సమాధానం ఏంటి అని అంటే, అక్కడ వాళ్ళు అలా ఉన్నారు, అక్కడ వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పే సమాధానమే చెప్తారు. ఒకడు ఏం చెప్పాడు అని అంటే, నా స్నేహితుడు చనిపోయాడు అందుకే నేను చర్చి మానేశాను అని ఒకడు చెప్పాడు. వాళ్ళ చర్చిలో వాళ్ళ పాస్టర్ నచ్చలేదని చెప్పి ఒకడు మానేశాడు. వాళ్ళ చర్చిలో పాటలు పాడేవాడు సరిగ్గా పాటలు పాడడం లేదని ఇంకొకడు మానేశాను అంటాడు. పక్కన ఉన్నవాడు గిచ్చాడని ఒకడు మానేస్తాడు, ఒకడు గిల్లాడని ఒకడు మానేస్తాడు. ఈ విధంగా రకరకాల కారణాలతో విశ్వాస జీవితంలో పడిపోయి ఈ లోకంలో కలిసిపోయిన వారు ఎందరో ఉన్నారు. అందుకనే పౌలు ఏమంటున్నాడు అని అంటే, విశ్వాస జీవితంలో మనము పరిగెత్తేటప్పుడు మనము దేన్ని కూడా పట్టించుకోవద్దు. మనం కేవలం దేన్ని చూడాలి అని అంటే, మన కొరకు సిలువలో మరణించి మన కొరకు రక్తము కార్చిన ఆ యొక్క సిలువలో 2 చేతులు చాచి వేలాడుతున్న ఆ యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు ముఖాన్ని మనం చూసి పరిగెత్తాలి. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తుని సినిమాలో చూపిస్తూ ఉంటారు. తెల్లగా జుట్టులా వెనకాలకు పెట్టుకొని తెల్ల అంగి వేసుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఆ ముఖాన్ని కాదు మీరు చూడాల్సింది. మీరు ఏ ముఖాన్ని చూడాలి అని అంటే, సిలువలో 2 చేతులు చాచి తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి ముఖము నిండా రక్తము కారుతున్న ఆ యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు ముఖాన్ని మీరు చూసి పరిగెత్తాలి. హల్లెలూయా. మీ సంఘంలో మీ సేవకుడు బాలేకపోయినా, మీ సంఘంలో మీ పక్కన ఉన్న వారు బాలేకపోయినా, వాయిద్యాలు వాయించేవారు సరిగ్గా లేకపోయినా, పాటలు పాడేవారు కొంత గొడవలైనా, ఎవరు ఎలా ఉన్నా సరే, కుటుంబంలో పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా సరే, మీరు ఎలా పరిగెత్తాలి అని అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తును చూస్తూ మీరు పరిగెత్తాలి. హల్లెలూయా. మీరు కనుక నన్ను చూస్తూ పరిగెత్తారనుకోండి, మీరు ఒక రోజు పడిపోతారు. ఎందుకంటే ఒకవేళ నేను కనుక వారం రోజులు స్నానం చేయకపోతే మట్టి ఇట్లా అంటే మట్టిలా ఉంటుంది, అర్థమైందా? అలాంటి నన్ను మీరు చూసి పరిగెడితే కింద పడిపోతారు. అలాంటి నన్ను కనుక మీరు చూసి పరిగెడితే మీరు నెగలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు అనంటే ప్రతి మానవుడు కూడా, ఏ మానవుడు కూడా సరైన వాడి లోకంలో లేనే లేడు. అటువంటి వాడిని ఎవరిని చూసి పరిగెత్తినా మీ విశ్వాస జీవితంలో మీరు ఆ యొక్క బహుమానాన్ని మీరు కోల్పోతారు. మీరు దేన్ని చూడాలి అని అంటే, మన పైన ఉన్న భారాన్ని, మనకు సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనం ఛేదించి వాటిని పక్కన పెట్టి మనం ఈ పరుగు పందెంలో పరిగెత్తాలి అని అంటే, విశ్వాసానికి కర్తయు ఆ విశ్వాసాన్ని నడిపించే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆ యొక్క ముఖమును చూస్తూ మనం పరిగెత్తాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సేవకుడు ఈరోజు సేవలో ఉండడానికి తనకి సువార్త చెప్పిన ఒక వ్యక్తి కారణమైతే, ఆ సువార్త చెప్పిన వ్యక్తి ఈ లోకంలో ఈ పరిస్థితిలో లోకంలో కలిసిపోయి ఉన్నాడు. అతను ఎంతో మందికి సువార్త చెప్పాడు, కానీ అతను ఈరోజు లోకంలో కలిసిపోయాడు. ఎందుకు కలిసిపోయాడు అని అంటే, అక్కడ ఎవరో బాలేరని, వాళ్ళు ఎవరో ఏదో చేశారని అతను కలిసిపోయాడు. అతను ఎవరిని చూస్తూ పరిగెట్టాడు అని అంటే, తను మనుషులను చూస్తూ పరిగెట్టాడు కనుక లోకంలో కలిసిపోయాడు. అందుకనే పౌలు మాట్లాడుతున్నాడు కదా, ఈ పరుగు పందెంలో మీరు కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తును చూస్తూ మీరు ఓపికతో మీరు పరిగెత్తండి అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యము ప్రభు మనలో నింపేగా, పౌలులాగా సాగాలిగా. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యము ప్రభు మనలో నింపేగా, పౌలులాగా సాగాలిగా. సుస్థిరము
ఓడిపోనివాడు సిగ్గుపడనివాడు యేసయ్య సిగ్గుపడనివాడు ఓడిపోనివాడు యేసయ్య ఓడిపోనివాడు సిగ్గుపడనివాడు యేసయ్య సిగ్గుపడనివాడు హల్లెలూయా. పందెమందు మనం ఎలా పరిగెత్తాలంట? ఓపికతో మనం పరిగెత్తినప్పుడు ఆ యొక్క గురి యొద్దకు మనం చేరుకొని మనము ఆ యొక్క బహుమానాన్ని మనం పొందుకుంటాము అని చెప్పి ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పరిగెత్తాలి? మనం ఓపికతో మనం పరిగెత్తాలి. హల్లెలూయా. మనము మోషేని కనుక చూసినట్లయితే, మోషే ఇశ్రాయేలు ప్రజలను తమ బానిసత్వం నుంచి విడిపించాలి అని చెప్పి తను పరిగెడుతూ ఉన్నాడు. తను ఎలా పరిగెడుతున్నాడు ఇశ్రాయేలీయులను బానిసత్వం నుంచి విడిపించడానికి అని అంటే, కోపంతో ఆవేశంతో పరిగెడుతున్నాడు. రగిలిపోయే కోపంతో జ్వాలతో మోషే పరిగెడుతున్నాడు. ఎలాగైనా సరే ఇశ్రాయేలు ప్రజలను వారి యొక్క బంధకముల నుండి బానిసత్వం నుండి విడిపించాలి అని చెప్పి ఎంతో ఉక్రోషంతో ఆవేశంతో మోషే పరిగెడుతున్నాడు. అలా పరిగెత్తి ఏం చేశాడు అని అంటే, ఒకరిని కొట్టి చంపేసి ఆ యొక్క ప్రాంతాన్ని వదిలేసి పారిపోయాడు. ఒకవేళ మీరు గనక అదే విధంగా కోపంతో ఆవేశంతో గనక విశ్వాస జీవితంలో పరిగెడితే అదే విధంగా అన్ని వదిలేసి పారిపోవాల్సి వస్తుంది.
హల్లెలూయా. మోషే ఆ విధంగా ఆవేశంతో పరిగెత్తి ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుంచి విడిపించలేక, నేను విడిపించలేను, నా వల్ల కాదు అని చెప్పి అరణ్యంలోనికి పారిపోయాడు. అక్కడ పారిపోయి అక్కడ నివాసం చేస్తూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ యొక్క ఆవేశాన్ని, కోపాన్ని అన్నిటినీ కూడా విడిచిపెట్టేసి సాత్వికముగా మారిపోయిన తర్వాత, ఓపికతో మారిపోయిన తర్వాత, తన పని అన్నిట్లలో ఆవేశంతో, కోపంతో కాకుండా సాత్వికంతోనూ ఓపికతోనూ ప్రతి పనిని చేస్తున్నప్పుడు ముండ్ల పొదల్లో నుండి సినాయి పర్వతం పైన దేవుడు మోషేని పిలుస్తున్నాడు. మోషే మోషే అని చెప్పి మోషేని పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏ మోషేని పిలిచాడు? ఆవేశంతో ఊగిపోయిన మోషేని పిలిచాడా, లేకపోతే ఓపికతో సాత్వికంతో ఉన్న మోషేని పిలిచాడా? దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని పిలుస్తాడు అని అంటే, ఆవేశముతోనో కోపముతోనో ఊగిపోయే వారిని దేవుడు ఎప్పుడు కూడా పిలవడు. దేవుడు మోషేని పిలుస్తున్నప్పుడు మోషే ఎలా ఉన్నాడు అని అంటే సాత్వికముతో ఉన్నాడు. మిక్కిలి సాత్వికముతోనూ ఓపికతోనూ ప్రతి పనిని చేస్తున్నాడు. ఓపికతో ఉన్న మోషేని దేవుడు ముండ్ల పొదల్లో నుండి పిలుస్తున్నాడు. మోషే మోషే అని చెప్పి పిలుస్తున్నాడు. నీవు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను నడిపించు అని చెప్పి పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను మోషే ఎలా నడిపించాడు అని అంటే, 40 లక్షల మంది ఇశ్రాయేలీలను అరణ్యములోను, కొండలలోను, లోయలలోను, ఎర్ర సముద్రములోను ఆయన దాటించి ఎలా నడిపించాడు అని అంటే సాత్వికముతో ఆయన నడిపించాడు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మీరు ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. సంఖ్యాకాండము మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు. ఒకసారి మళ్ళీ చదవండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడుగా మోషే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తన ప్రజలను నడిపించే బాధ్యత దేవుడు ఏ మోషేకి ఇచ్చాడు అని అంటే, ఆవేశంతోనో కోపంతోనో రగిలిపోయే మోషేకి ఇవ్వలేదు, కానీ సాత్వికంతోనూ ఓపికతోనూ ఉన్న మోషేని పిలిచి, పేరు పెట్టి పిలిచి మరి అతనికి అప్పగించాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు కదా, అక్కడ ఉన్న ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. మిరియాము అహరోనుతో మాట్లాడుతున్నాడు. మీరు మోషేని గురించి ఏమనుకుంటున్నారు? నేను మోషేకి ఏ ఉద్దేశంతో నేను 40 లక్షల మంది ఇశ్రాయేలును నడిపించే బాధ్యతను ఇచ్చాను అని చెప్పి మీరు అనుకుంటున్నారు? నేను ఎవరినో రోడ్డు పక్కన వెళ్తుంటే పిలిచి ఇచ్చానని చెప్పి మీరు అనుకుంటున్నారా? మిక్కిలి సాత్వికుడైన మోషేని పిలిచి నేను తనకు ఆ బాధ్యతను ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. మోషే ఎలాంటి వాడు అని అంటే, ఈ భూమిపైనే అంతటి సాత్వికుడు లేనే లేడు. ఈ భూమిపైనే మోషే వంటి ఓపికతో నడిచే అటువంటి నాయకుడు లేనే లేడు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతటి ఓపికతో మోషే ఉన్నాడు కనుక 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను తమ యొక్క బానిసత్వం నుంచి విడిపించి నడిపించే ఆ యొక్క బాధ్యతను మోషేని పేరు పెట్టి పిలిచి మరి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనే పౌలు మాట్లాడుతున్నాడు కదా, నేను ఎలా పరిగెడుతున్నాను ఈ యొక్క పందెంలో అని అంటే, నేను ఓపికతో పరిగెడుతున్నాను. ఈ లోకంలో సులువుగా చిక్కులు పెట్టే పాపము నా ముందుంది. ఈ లోకంలో అనేక రకాలైన భారము నా ముందుంది. దాన్ని జయించే విషయంలో నేను కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు చూస్తూ, ఆయన ముఖము వైపు నేను చూస్తూ నేను ఓపికతో పరిగెడుతున్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు కదా, హెబ్రీలు 12:2లో ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ఆయన తెలియజేస్తున్నాడు. మనము కూడా ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ప్రభు అయిన యేసు క్రీస్తు ఆసీనుడై ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా అదే విధంగా ఓపికతో ఆయన పరిగెత్తాడు అని చెప్పి పౌలు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అవమానమును భరించాడు, ఆయన సిలువను సహించాడు. ఆయన ఆవేశంతోనో కోపంతోనో ఉంటే తన పైన కొరడా జులిపించే వారిని తిరిగి కొట్టేవాడు. తన ముఖం పైన ఉమ్ము వేసే వారి పైన తిరిగి ఉమ్ము వేసేవాడు. తన భీము పైన గుద్దేవారిని తిరిగి గుద్దేవాడు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు అలా చేయలేదు.
ఆయన ఏం చేశాడు అని అంటే తన ముందు ఉన్న ఆనందం కొరకు, ఈ యొక్క శిలువ యాగం తర్వాత వచ్చే ఆ యొక్క పరమ ఆనందము కొరకు ఆయన శిలువను సహించాడు. ఆయన అవమానమును భరించాడు. ఆయన శిలువను సహించి ఆయన ఓపికతో పరిగెత్తాడు కనుక ఆయన ఏం సాధించాడు అని అంటే పరలోకమందు తండ్రి సింహాసనము మీద ఆయన కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ప్రభు అయిన యేసు క్రీస్తు గనక ఓపికతో పరిగెత్తకుండా తనను కొట్టిన వారిని తిరిగి కొట్టాడు అనుకోండి, అప్పుడు ఏమయ్యేది? మన ముందు ఉన్న ఆనందము మనం పొందుకోలేకపోయేవాళ్ళం. మన ముందు ఉన్న ఆనందము కొరకు ఆయన శ్రమను సహించాడు, సిలువను భరించాడు. ఆయన ఓపికతో ప్రభు అయిన యేసు క్రీస్తు పరిగెత్తాడు కనుక ఆయన తండ్రి సింహాసనము పైన ఆ యొక్క పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడయ్యాడు అని చెప్పి పౌలు మనందరికి గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మొదటగా దేని కొరకు పరిగెత్తాడు చెప్పండి? దేని కొరకు పరిగెడుతున్నాడు అన్నాడు? ఏ ఉద్దేశంతో అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు నన్ను పట్టుకున్నాడు దాని కొరకు నేను పరిగెడుతున్నాను అన్నాడు. రెండవ అంశం, దేని కొరకు పరిగెడుతున్నాడు? ఉన్నతమైన పిలుపునట్లుగు బహుమానమును పొందవలనని పరిగెడుతున్నాను అంటున్నాడు. మూడవ అంశం, ఏ విధంగా పరిగెడుతున్నాను అంటున్నాడు? ఓపికతో పరిగెడుతున్నాను అంటున్నాడు. నాలుగో అంశాన్ని కూడా మనం చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచున్న వారి వలన కలగలేదు. చూడండి, పౌలు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు బాగుగా పరిగెడుతున్నారు అని చెప్పి సంఘంతో మాట్లాడుతున్నాడు. గలతీ సంఘమా, గలతీ సంఘంలో ఉన్న ప్రజలారా, మీరు చాలా బాగా పరిగెడుతున్నారు. ఈ యొక్క విశ్వాస జీవితంలో మీరు చాలా బాగా పరిగెడుతున్నారు. మీరు సత్యమందు నిలబడిన వారై మీరు సత్యము కొరకు మీరు పరిగెడుతున్నారు అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నాలుగో అంశంగా దేని కొరకు పరిగెట్టాలి అని చెప్పి చెబుతున్నాడు? సత్యము కొరకు పరిగెట్టాలి. ఆ యొక్క సత్యములో నిలబడి సత్యము కొరకు మీరు పరిగెడుతున్నారు అని చెప్పి గలతీ సంఘాన్ని అపోస్తలుడైన పౌలు ప్రశంసిస్తున్నాడు. హల్లెలూయా. గలతీ సంఘము దేని కొరకు పరిగెడుతున్నారంటే తన ముందు ఉంచిన సత్యము కొరకు సంఘము పరిగెడుతుంది. సత్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో సత్యము అసత్యము అనేవి రెండు ఉన్నాయి. ఆ యొక్క అసత్యములో ఉన్నవారు చీకటిలోనికి వెళ్తారు, సత్యములో ఉన్నవారు వెలుగులోనికి వెళ్తారు. ఈ లోకంలో ఉన్న సత్యము ఏంటి అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు తానే సత్యమై ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అని అంటే నేనే మార్గము జీవమును నేనే సత్యమును అని చెప్పి ప్రభు అయిన యేసు క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ యొక్క వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పి మాట్లాడుతూ ఆ యొక్క వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చెను అని చెప్పి మాట్లాడుతున్నాడు. మన మధ్యకు వచ్చిన ఆ యొక్క వాక్యమైన దేవుడు ఎలా వచ్చాడు అని అంటే ఆయన కృపతోనూ సత్యముతోనూ మన మధ్యలోనికి వచ్చాడు. మోషే ధర్మశాస్త్రమును తీసుకొని వస్తే ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను సత్యమును తీసుకొని మన మధ్యలోనికి వచ్చాడు అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. ఆయన దేని తీసుకొని మన మధ్యలోనికి వచ్చాడు అని అంటే సత్యమును తీసుకొని మన మధ్యలోనికి వచ్చాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనే సత్యమై ఉన్నాడు. ఆయన తప్ప మరొక సత్యము ఈ లోకంలో లేనే లేదు. మరొక సత్యము కనుక ఏదైనా ఈ లోకంలో ఉంది అని అంటే అది అసత్యమై ఉన్నది, అది చీకటి అయి ఉన్నది. ప్రభు అయిన యేసు క్రీస్తు తానే సత్యమై ఉన్నాడు. ఆయన ఒక్కడే ఈ లోకంలో సత్యమై ఉన్నాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో శాస్త్రతోనూ పరిసయ్యులతోనూ మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరాంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. కొందరు ఆయనను నమ్మడం లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు సత్యము చెప్పుచున్నాడు కనుక ఆయనను కొందరు నమ్మడం లేదు అని చెప్పి ఆయన చెబుతున్నాడు.
కొందరు దేని నమ్ముచున్నారు అని అంటే ఈ లోకంలో అబద్ధమునకు జనకుడును తండ్రినై ఉన్న ఆ యొక్క సాతాను మాటలను కొందరు నమ్ముతున్నారు. సాతాను ఈ లోకానికి ఏమై ఉన్నాడు అని అంటే సాతాను ఈ లోకానికి అసత్యమై ఉన్నాడు. వాడు ఈ లోకానికి అబద్ధమై ఉన్నాడు. వాడు ఈ లోకానికి నర అంతకుడు అయి ఉన్నాడు. వాడు అబద్ధికుడు అయి ఉన్నాడు. ఆ యొక్క అబద్ధికుడైనా అసత్యమైన ఆ యొక్క చీకటిలోనికి అనేకులు వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు ఏమంటున్నాడు అని అంటే నేను సత్యమును చెప్పడానికి ఈ లోకానికి వచ్చాను. నేనే సత్యమునై ఉన్నాను. ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో వాడు ఆ సత్యంలోనికి వచ్చి రక్షించబడతాడు అని చెప్పి ప్రభు అయిన యేసు క్రీస్తు తెలియజేస్తున్నాడు. అలాగే 31వ వచనంలో ప్రభు అయిన యేసు క్రీస్తు మాట్లాడుతున్నాడు. చూడండి 8:31. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు ఉంచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి మీరు సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పి ప్రభు అయిన యేసు క్రీస్తు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తుని కొందరు నమ్మడం లేదు. వారు అసత్యాన్ని నమ్ముచున్నారు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తుని నమ్ముచున్న వారికి ఆయన తెలియజేస్తున్నాడు కదా, మీరు సత్యమందు నిలుచున్న వారై ఉన్నారు. మీరు సత్యమును నమ్ముచున్నారు కనుక ఆ యొక్క సత్యము ఏం చేస్తుంది అని అంటే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు అయిన ఆ యొక్క సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది అని అంటే ఆయన నమ్మిన వారిని ఏం చేస్తుంది అని అంటే వారిని ప్రతి విధమైన బంధకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, వేదనలో నుండి, ఈ లోకములో ఉన్న చీకటి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఆ యొక్క సత్యము విడిపించి స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పి ప్రభు అయిన యేసు క్రీస్తు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క గలతీయులకు రాసిన సంఘం అయితే ఆ యొక్క సత్యమందు నిలబడి ఉన్నది. పౌలు మాట్లాడుతున్నాడు కదా, ఓ గలతీ సంఘమా మీరు బాగుగా పరిగెడుతున్నారు. మీరు పరిగెడుతున్న ఈ పరుగులో మీరు ఎలా ఉన్నారు అని అంటే మీరు సత్యమందు నిలబడిన వారై ఉన్నారు. మిమ్మల్ని సత్యము నుండి ఎవరు కూడా వేరు చేయలేని వారుగా మీరు నిలబడి పరిగెడుతూ ఉన్నారు. ఆ యొక్క సత్యమైన ప్రభు అయిన యేసు క్రీస్తు యందు ఆ యొక్క సత్యంలో నిలబడి మీరు పరిగెడుతున్నారు. ఆ యొక్క సత్యమందు నిలబడి మనం పరిగెత్తాలి అని చెప్పి పౌలు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ కాలంలో ఉన్న సంఘానికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు తెలియజేస్తున్న మాట ఏమిటి అని అంటే రాబోయే రోజుల్లో అబద్ధ ప్రవక్తలు వస్తారు. సత్యము నుంచి అసత్యములోనికి వారు మిమ్మల్ని తొలగింప చేస్తారు. ఈ లోకంలో మాయలు చేసేవారు అనేకులు ఈ లోకంలోనికి వస్తారు. ఈ లోకంలో అనేకులు మిమ్మల్ని మోసపరుస్తారు. ఒకడు కర్చీపులు అమ్ముతాడు, ఒకడు ఆయిల్ డబ్బాలు అమ్ముతాడు, ఒకడు సాపలు అమ్ముతాడు, ఒకడు సీనీలు అమ్ముతాడు, ఒకడు పరిశుద్ధాత్మ పేరు చెప్పి మిమ్మల్ని మోసపరుస్తారు, ఒకరు ప్రవచనాలు చెబుతారు, ఒకరు టచ్ అంటారు. ఈ విధంగా అనేకులు అసత్యమందు నిలబడి మిమ్మల్ని మోసపరిచే వారై ఉన్నారు. వారందరూ కూడా అబద్ధం ఆడుతున్నారు. అబద్ధమునకు జనకుడైన సాతాను నిలబడించే వారై ఉన్నారు. కానీ మీరు మాత్రం సత్యమందు నిలబడి ఉండి ప్రభు అయిన యేసు క్రీస్తు యందు మీరు నిలబడి ఉండి ఆ యొక్క సత్యంలో మీరు బాగుగా పరిగెత్తండి అని చెప్పి ఈ లోకంలో ఉన్న సంఘానికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరికీ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. పౌలు దేని గురించి మొదటగా పరిగెత్తున్నాను అన్నాడు? దేని కొరకైతే నేను పట్టబడితినో దాని నిమిత్తం నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. రెండవ అంశము ఉన్నతమైన పిలుపునకు బహుమానం కొరకు నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. మూడవ అంశము ఓపికతో నెమ్మదితో నేను యొక్క పరుగు పందెంలో పరిగెడుతున్నాను అంటున్నాడు. నాలుగవ అంశము సత్యములో నిలబడి పరిగెట్టాలి అని చెప్పి పౌలు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ 4 అంశాలలో కూడా నిలబడి అపోస్తలుడైన పౌలు పరిగెత్తినట్లుగా మనకు వాక్యం చూపిస్తుంది. ఆయన ఈ విధంగా సత్యంలో నిలబడి ఈ విధంగా ఆయన ఓపికతో పరిగెత్తి ఆయన పిలుపున కలిగే బహుమానం కొరకు ఆయన గురి యొద్దకు పరిగెత్తి ప్రభు అయిన యేసు క్రీస్తు దేని కొరకైతే ఆయన పట్టుకున్నాడో ఆ యొక్క పట్టుకున్న విధానం చూసి ఆ యొక్క పట్టుకున్న దాని కొరకు ఆయన పరిగెత్తి ఆయన చివరి రోజుల్లోకి వచ్చిన తర్వాత అపోస్తలుడైన పౌలు మరణించే సమయంలో ఆయన మనందరితో ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటములో నేను పోరాడి తిని నా పరుగును నేను కడముట్టించి తిని విశ్వాసమును నేను కాపాడుకుంటుని. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడు అని అంటే నేను మంచి పోరాటమును పోరాడాను, నా పరుగును నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని చెప్పి అంటున్నాడు. హల్లెలూయా.
పౌలు మరణమయ్యే సమయంలో, అంటే ఏ గురి వద్దకైతే ఆయన పరిగెడుతున్నాడు అని చెప్తున్నాడు, ఆ గురి వద్దకు చేరుకున్న తర్వాత ఆ యొక్క గురి దగ్గర ఆయన కాలాన్ని ముగించే సమయంలో పౌలు మాట్లాడుతున్నాడు, నేను గురి వద్దకు చేరుకున్నాను, నేను ఏ లక్ష్యంతో అయితే పరిగెత్తానో ఆ యొక్క పరుగు పంద్యాన్ని నేను ముగిస్తున్నాను. నేను ముగించే యొక్క పరుగు పందెంలో చివరగా నేను మీకు చెప్పే అంశం ఏంటి అని అంటే, నేను బాగుగా పరిగెత్తాను, నేను మంచి పోరాటము పోరాడాను. హల్లెలూయా. నేను మంచి పోరాటము పోరాడాను. ఈ రోజు నేను నా పరుగును కడముట్టిస్తున్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుతున్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం కూడా ఆ యొక్క విశ్వాస జీవితంలో ఆ పరిగెత్తే ఆ యొక్క పరుగు పందెంలో ఉన్న మనందరము కూడా ఒకరోజు మనందరము కూడా చెప్పాల్సిన మాట ఏమిటి అని అంటే, నేను బాగుగా పరిగెత్తాను, నేను మంచి పోరాటము నా విశ్వాస జీవితంలో పోరాడాను, నేను నా పరుగును కడముట్టిస్తున్నాను, నేను నా విశ్వాసాన్ని కాపాడుతున్నాను, నా బహుమానాన్ని పొందుకోవడానికి నేను నా ప్రభు యొద్దకు ఈ లోకంని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మనందరం కూడా ఒకరోజు మనందరం కూడా పౌలు వలె చెప్పగలగాలి. హల్లెలూయా. ఆ విధంగా చెప్పగలగాలి అని అంటే మనము దేని కొరకైతే పట్టబడ్డాము, ఆ యొక్క పిలుపున కలిగే బహుమానము కొరకు విశ్వాసముతోను, ఓపికతోను, నిరీక్షణతోను పరిగెడుతూ సత్యమందు నిలబడిన వారమై మనం మంచి పోరాటము పోరాడి మన విశ్వాసాన్ని చివరి రోజుల్లో కాపాడుకొని మన పరుగును మనం కడముట్టించి పౌలు వలె మన అందరము కూడా మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించుకుంటున్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాను, ఈ లోకాన్ని నేను విడిచిపెడుతున్నాను, నా ప్రభు వద్దకు నేను వెళ్ళి ఆ యొక్క బహుమానాన్ని పొందుకుంటున్నాను, నా గురిని, నా లక్ష్యాన్ని, నా గమ్యాన్ని నేను చేరుకున్నాను అని చెప్పి ప్రతి విశ్వాసి కూడా ఒకరోజు ఆ మాటను పలకగలిగే విధంగా ఆ యొక్క విశ్వాస జీవితంలో మనందరము కూడా పరిగెత్తాలి అని చెప్పి ఈ యొక్క వాక్యం మనందరికీ తెలియజేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందరం కూడా మోకరిద్దాము. అందరం కూడా మోకరించి కళ్ళు మూసుకొని మనందరం కూడా మోకరించి కళ్ళు మూసుకున్నాము. మన కొరకు శిలువలో మరణించాడు ఆయన ఏ విధంగా పరిగెత్తాలో అపోస్తలుడైన పౌలు మనందరికీ తెలియజేస్తున్నాడు. ఈ యొక్క పరుగు పందెంలో నేను పరిగెడుతున్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. ఆ పరుగు పందెంలో ఏ విధంగా పరిగెత్తాలో ఆయన మనందరికీ తెలియజేస్తున్నాడు.